నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ పరిధిలో హుడా కాలనీలో ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం వాళ్ళ భర్త వాళ్ళ భార్యని కత్తితో దారుణంగా పడవడం జరిగింది. సో ప్రస్తుతం మనం హుడా కాలనీలో అయితే ఉన్నాము. సో చూసుకోవచ్చు, ఈ ఇంట్లోనే నిన్న నైట్ ఆమెనైతే కత్తితో పోట్లుగా పొడిచి ఆమె తలపైన చాలా బ్లీడింగ్గా అయిందని పక్కింటి వాళ్ళు మనకు తెలపడం జరిగింది. సో ఎందుకు ఈ బ్లీడింగ్ అవ్వడం, ఎందుకు ఆమెను ఈయన కొట్టడం అంటే, ఆమె ఏదో అక్రమ సంబంధం ఉందనే అనుమానం పేరుతోనే వాళ్ళ భర్త ఆమె పైన అతి కిరాతకంగా దాడి చేసి ఆమెను గాయపరచడం జరిగింది. ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఉస్మానియా హాస్పిటల్లో ఉండడం జరిగింది. సో చూసుకోవచ్చు, ఆమె ఇల్లు ఏదే. సో లోపల మనం విజువల్ చూసుకోవచ్చు. సో లోపల పూర్తిగా ఆమె రక్తపు మడుగులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మనం చూసుకోవచ్చు, ఇల్లు మొత్తం చల్లా చెదురుగా పడిపోయింది. ముఖ్యంగా అక్కడ మనం ఆ హోమ్ థియేటర్ కింద చూసుకోవచ్చు. హోమ్ థియేటర్ కింద పూర్తిగా రక్తపు మడుగులు అయితే ఉండడం జరిగింది. సో వాళ్ళ బెడ్లు, అదేవిధంగా వాళ్ళ దుప్పట్లు ఇవన్నీ చల్లా చెదురుగా పడి ఉన్నాయి. వాళ్ళకి 2 రోజుల నుంచి బాగా గొడవలు అయితే ఉన్నాయంట. ఆల్రెడీ వాళ్ళ ఓనర్ చెప్పినా సరే ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదంట. వేరే దగ్గర చూసుకుంటున్నాం అని సమాధానం ఇస్తున్నామంట. సో ఎట్టకేలకు నిన్న నైటు అతి తీవ్రంగా గొడవ పడటం వల్ల వాళ్ళిద్దరి మధ్య కొట్లాట జరగడం వల్ల సో ఇంటి పక్కనే వేరే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళైతే తెలపడం జరిగింది, ఇట్లా 2 రోజులు ఇట్లా గొడవ జరిగింది. ఆ సమయంలో అంటే మేము డోర్ తీయలేదు, అందుకని వాళ్ళ కిటికీలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి చూసామని చెప్తున్నారు. సో ఇంకా స్థానికులు చాలా మంది ఉన్నారు, అదేవిధంగా ఇంటి ఓనరు. సో వీళ్ళందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ పరిసర ప్రాంత వాళ్ళు, సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల సమయంలో జరిగింది అనేది. నమస్తే అమ్మ. నిన్న నైటు ఒక ఆమె మీద వాళ్ళ భర్త అనుమానం మీద చంపేయడానికి ప్రయత్నించారంట. అసలు ఏం జరిగింది? 12 o'clock కొడుతున్నాడు అతను. కొడుతుంటే వెళ్ళినాము, ఏమైతుంది డోర్లు తీయండి అంటే ఇద్దరు సౌండ్ బంద్ అయింది. ఆమెనేమో బాగా కీకలు పెడుతుంది, ఆ సౌండ్ బంద్ అయింది, ఆయనది బంద్ అయింది. మళ్ళీ ఇక పోనీ అని ఇంట్లోకి వెళ్ళిపోయినాం. మళ్ళీ పాదకు ఒకటికి పోయినాం, గట్టిగా అరిస్తే పోయినాం, తీస్తలేదు. తీయకుంటే మా ఆయన కిటికీలకు వెళ్ళి డోర్లు ఇట్లా కొడితే కిటికీ ఓపెన్ అయింది. తీ బయటికి రా అంటే ఇక తీసిరు, డోర్ తీసినాక ఇక చూసి ఇక పోలీస్ కంప్లైంట్. డోర్ తీసినప్పుడు ఏమైంది? బ్లడ్ ఉంది ఆమెకు నెత్తిపై నుండి మొత్తం తలపైన, అంతే. కత్తితో ఓడిచాడని చెప్తున్నారు. అవన్నీ చూడలే, అంటే నన్ను లోపల పంపించేసిర్రు. అది చూడంగానే ఆమె మొత్తం బ్లడ్తో ఉంది కదా, వద్దు ఉండకు వెళ్ళిపో అని పంపించేసిర్రు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో అనుమానం ఉంది, అంటే ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా ఏదో అనుమానం ఉంది. ఆ అనుమానంతోనే ఆమెను చంపడానికి ప్రయత్నించారని చెప్తున్నారు పోలీసులు అయితే. సో దాని మీద మీరేం చెప్తారు? అవన్నీ మేము చూడలే, అవన్నీ తెలియదు కూడా మాకు. వాళ్ళు ఇక్కడ రెండుకి వచ్చి సుమారు ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు అవుతుంది, సుమారు 2-3 నెలలు అవుతుంది. వాళ్ళు మీతో ఎలా ఉంటారు? అసలు మేము మాట్లాడడం, మా పని మేము ఇంట్లో ఉండడం, మళ్ళీ టైంకి షాప్ తెరవడం ఇదే ఉంటుంది. ఆమె మార్నింగ్ 7:30కి పోతే 8కి వస్తుంది డైలీ. ఆమె సెక్యూరిటీగా పోతుంది, ఆయన ఆటో, స్కూల్ పిల్లలకు ఆటో తీసుకెళ్తాడు. పిల్లలు ఎవరు ఉన్నారా? లేరు. అంటే కొత్త జంట లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నారా? ఎట్లా లేరు, పిల్లలు లేరు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమో అది ఏమంటారు, దత్తాత్రేయ కమాన్ దగ్గర గప్చుప్ బండి వాళ్ళంట. వాళ్ళు పానీపూరి బండి వాళ్ళంట. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అంతే. మీరు చూసినప్పుడు ఆమె తలకి బాగా గాయాలైనయా? కూర్చొని ఉంది, మొత్తం నెత్తి పైకి కింది వరకు రక్తం ఉంది. ఆమె కూడా కూర్చొనే ఉంది, నెత్తి మీదకి మొత్తం పచ్చిగా అయిపోయి ఉంది. అట్లయితే వెళ్ళిపోమన్నారు. ఈ వేరే వాళ్ళు చూసిన వాళ్ళు చాలా మంది జెంట్స్ నిలబడిపోయారు. నీకు భయం అవుతుంది, వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయారు. మీకు ఆ సంఘటనలో మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరు చూసారా వెళ్ళి? మీకు ఎలా తెలిసింది? నేను అప్పుడే బయటకు వచ్చాను. మా బాబు ఆధార్ కార్డు ఇచ్చిర్రా అమ్మ అని అడిగిండు. అంటే నేనెందుకు తీసుకున్నా బాబు, ఆధార్ కార్డు తీసుకోలేనంటే నా కొడుకు అన్నాడు, ఎందుకమ్మా ఆధార్ కార్డులు తీసుకోవాలంట, పోలీసు వాళ్ళు అంటారు ఆధార్ కార్డు తీసుకోరా, మీరు కిరాయికి ఇచ్చినప్పుడు ఆధార్ కార్డులు తీసుకోవాలి అని అన్నారు. తీసుకోలేవని కిరాయి అవసరం అంట. అయ్యా నాకేం తెలుసురా నాయన, 2 నెలలు అయింది ఆడు వచ్చి నుంచి వెళ్ళిపోయి అని చెప్తున్నా. నేను వెళ్ళండి ఖాళీ చేయండి అనే చెప్తున్నా. వాళ్ళకి మీరు చెప్తున్నారు ఎప్పటి నుంచో? వచ్చి రాగానే చెప్తున్నా. మా అబ్బాయి రూమ్ కావాలన్నాడు, కంప్యూటర్ జాబ్ చేస్తాడు మా అబ్బాయి, అయితే రూమ్ కావాలన్నాడు. కాల్ చేయండి అని చెప్తున్నా. అంటే రాగమ్మ ఆగు, 2 నెలలు ఆగు అన్నాడు. నిన్న కూడా అడిగాను నేను, నిన్న పొద్దున కూడా, లేమ్మా చూసుకుంటున్నా అన్నాడు. అంతే, ఇంకేం చెప్పలేడు. ఇంకా రెంట్ కూడా కట్టలేరు, ఏం కట్టలేరు కూడా.
నేను అప్పుడే ఇక పోలీసు వాళ్ళు వచ్చిర్రంటే కిందికి వెళ్ళాను, వాళ్ళు లేరు ఇక. ఆయన తీసుకుపోయిర్రు ఆ హాస్పిటల్కు. ఆయన కూడా ఉంది, ఆయనను కూడా పట్టుకుపోయారు. అది దాడి చేసిన తర్వాత ఆయన పారిపోయారని చెప్తున్నారు. పారిపోయారు. పారిపోలే. పోలీసులు వచ్చిర్రు, ఆయననే ఆమెను బయటికి తీసుకెళ్ళారు. అంటే కొన్ని కథనాలు వచ్చాయి ఈ రోజు మార్నింగ్, పారిపోయారని చెప్తున్నారు. ఏం పారిపోలే. అందరు జెంట్స్ అందరు చుట్టుముట్టారు కదా, తను ఎట్లా పారిపోతాడు. పోలీసు కూడా ఉంది, పోలీసు వాళ్ళు ఆయన తీసుకెళ్లారు. అంటే జెంట్స్ ఏమన్నా ఆయన కొట్టారా? ఆయన కొట్టడం జరిగింది. ఎవరు ఒక్క దెబ్బ కూడా వేయలేదు, ఖాళీ పోలీసు వాళ్ళని పిలిచారు. అప్పటి వరకు చుట్టుముట్టి ఆడ నిలబడిపోయారు. పండుకున్నాడంట, ఆమెను కొట్టి కొట్టి పండిండా కప్పుకొని వండుకొని ఉన్నాడంట. మంచం తాగాడంట ఆయన. మంచం మీద వండుకొని ఉంటేనే మా బాబులు డోర్ కొడితే, కిటికీ కొడితే అప్పుడు డోర్ తీసిర్రట. డోర్ తీసాగానే అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చిర్రంట. ఇక అంతే మేము చూసింది. ఇక అదే ఇక పోలీసు వాళ్ళు రాగానే ఇక పారిపోలేడు, అట్లనే నిలబడ్డాడు. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఆమెను ఆటోలో కూర్చోబెట్టుకొని, అంబులెన్స్ వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది, ఆయన ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకుపోయారు. బస్తీ ఉంటారు కదా, బస్తీల పిల్లలు, వాళ్ళని అన్నారు, ఎందుకు భయపడుతున్నారు, మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళకి ఇట్లా ఇట్లా తగులితే అట్లనే ఊకుంటారు అనగానే మగ పిల్లలు కూర్చొని తీసుకెళ్ళారు. అంతే. అంటే బయట కొన్ని కథనాలు అతను వాళ్ళు కొట్టేసి పారిపోయాడు అతను, సో వాళ్ళ అక్రమ సంబంధం ఉంది ఏదో చెప్తున్నారు బయట కథనాలు. అక్రమ సంబంధాలు ఎప్పుడైనా ఎవరైనా రావడం ఇంటికి చూసారు మీరు? లేదు. ఆమె మార్నింగ్ డ్యూటీకి వెళ్తే 8:30కి పోతుంది, 7:30కి పోతుంది, నైట్ 8కి వస్తుంది. అంతే. సో వాళ్ళు మీతో ఎలా ఉంటారు? గొడవ పెట్టుకోవడం కానీ అలాంటివి ఉంటాయా? వాళ్ళు మాట్లాడడమే లేదు. పొద్దున కర్ణాటక వాళ్ళు. ఆమెకు టీవీ కూడా లేదు, ఫోనే చూస్తుంటది. చూసాం కదా, వాళ్ళు ఏం ఎవరితో మాట్లాడలే కూడా. ఆమెకి హిందీ వస్తుంది, తెలుగు మాట్లాడని రాదు. ఏమో తీసుకోలేదండి మేము, ఇక తీసుకోవాలి ఇప్పటి నుండి. ఇక ఇలా జరుగుతుందని తెలియదు కదా, ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలి. ఇక చూసాం కదా, ఆసిఫ్ నగర్ కాలనీలో ఒక ఘోరం అయితే జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచో పట్టుకూటు కోసం వచ్చి ఇక్కడ రెంటుకుంటా